కార్నర్ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్కు స్వాగతం. అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా ఈరోజు నాబార్డ్ సంబంధించి మరికొన్ని అంశాలని మనం చూద్దాం. రోల్ ఆఫ్ నాబార్డ్ గురించి ఈరోజు ప్రధాన పాయింట్ ఈరోజు. ఇక రోల్ ఆఫ్ నాబార్డ్ ఏంటంటే నాబార్డ్కు కొన్ని విధులు ప్రభుత్వం కేటాయించింది. ఆ కేటాయించిన విధులు వాళ్ళు కరెక్ట్‌గా చేయాలి అంటే వాళ్ళకు కొన్ని రూల్స్ అన్నది అప్పజెప్పాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. నేషనల్ బ్యాంక్ విల్ బి అన్ అపెక్స్ ఆర్గనైజేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్ relating to policy, planning, operational aspects in the field of credit for promotion of agriculture, small scale industries, cottage, village industries, handicrafts, and other rural crafts and other allied economic activities in rural areas. ఏవైతే పాలసీస్, ఏవైతే ఆపరేషనల్ ఆస్పెక్ట్స్, క్రెడిట్, ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా విలేజ్ కానీ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మెయింటైన్ చేయగలిగే ఒక నేషనల్ బ్యాంకు నాబార్డ్ అనమాట. సో అది వాళ్ళకి ఇచ్చిన ప్రధాన రోల్. ఓకే, నెక్స్ట్ టేక్స్ మెజర్స్ టువర్డ్స్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఫర్ ఇంప్రూవింగ్ అబ్జార్ప్టివ్ కెపాసిటీ ఆఫ్ ద credit delivery system, including monitoring, formulation of schemes, restructuring of credit institutions, training of personnel, etc. మనకు ఈ క్రెడిట్ డెలివరీ అనేది చాలా చాలా కీలక పాత్ర. దీనికి సంబంధించి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, వాటి యొక్క అబ్జర్ప్టివ్ కెపాసిటీ ఏంటి, అండ్ అవి మనము ఒక ప్లాన్ వేస్తే దాని యొక్క మానిటరింగ్ ఏంటి అంటే రెగ్యులర్గా అవి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా వాటి మానిటరింగ్ కానీ అండ్ కొత్తగా స్కీమ్స్ ఫార్ములేట్ చేయడం కానీ, వాటికి సంబంధించిన రీస్ట్రక్చర్ చేయాలా అనే అంశం కానీ, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం విషయం కానీ, ఇవన్నీ కూడా నాబార్డే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ రోల్ నాబార్డ్దే. తర్వాత కోఆర్డినేట్ ద రూరల్ ఫంక్షనింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంగేజ్డ్ ఇన్ development work at the field level and maintains with the government of India, state governments, RBI and other national level institutions concerned with the policy formulation. సో ఈ యొక్క ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, రూరల్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో కోఆర్డినేట్ చేసుకుంటుంది ఫీల్డ్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనూ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఆర్బీఐతోనూ అండ్ మిగిలిన ఇన్స్టిట్యూషన్స్తో ఆర్బీఐ యొక్క నాబార్డ్ అన్నది కొలాబరేట్ అవుతూ ఉంటుంది. అండర్టేక్స్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రీఫైనాన్స్డ్ బై ఇట్. ఎక్కడెక్కడైతే ప్రాజెక్ట్స్ని రీఫైనాన్స్ చేస్తుంటారో అక్కడ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. అండ్ నాబార్డ్ రీఫైనాన్సెస్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఫైనాన్సెస్ ద రూరల్ సెక్టర్. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే రూరల్ కేటగిరీకి అమౌంట్ ఇస్తూ ఉంటారో అలాంటి వాళ్లకు నాబార్డ్ అనేది సహాయం చేస్తుంటుంది. అండ్ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ హెల్ప్ ద రూరల్ ఎకానమీ, నాబార్డ్ హెల్ప్స్ డెవలప్. సో ఏవైతే రూరల్ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలని చూస్తుంటారో ఆ ఇన్స్టిట్యూషన్స్కు నాబార్డ్ సహాయం ఖచ్చితంగా ఉంటుంది. నాబార్డ్ ఆల్సో కీప్స్ ఏ చెక్ ఆన్ ఇట్స్ క్లయింట్ ఇన్స్టిట్యూట్స్. నాబార్డ్కి క్లయింట్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉంటాయన్నమాట. అంటే నాబార్డ్ కన్సర్న్లో అవి వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్కి కూడా కాస్త ఈ నాబార్డ్ అన్నది చెక్ చేస్తూ ఉంటుంది, అవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అన్నది. అండ్ ఇట్ రెగ్యులేట్స్ ద ఇన్స్టిట్యూషన్ విచ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ హెల్ప్ టు ద రూరల్ ఎకానమీ. అంటే రూరల్ ఎకానమీకి ఫైనాన్షియల్ హెల్ప్గా ప్రొవైడ్ చేసే విధంగా ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ద ట్రైనింగ్ ఫెసిలిటీస్ టు ద ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చరల్ లేదా రూరల్ అప్లిఫ్ట్మెంట్. ఈ యొక్క రూరల్ బ్యాక్గ్రౌండ్ని పైకి తీసుకొచ్చే విధంగా ఒక ట్రైనింగ్ని కల్పించే దాంట్లో నాబార్డ్ కీలక పాత్ర. అంటే కొంతమంది వ్యక్తులకు ట్రైనింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసి వాళ్లకు ఈ యొక్క విషయాల మీద అవగాహన కల్పిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రూరల్లో పనిచేయడానికి మనకు కొంతమంది స్టాఫ్ కావాలి కదా, ఆ స్టాఫ్ని ఈ యొక్క ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్స్ బ్యాంక్స్ ద్వారా, ఐబిపిఎస్
సిడబ్ల్యూఈ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అండ్ కామన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా ఈ యొక్క కొత్త టాలెంట్స్ని వాళ్ళు బయటకు తీసి రూరల్లో పనిచేసే విధంగా వాళ్ళు సెటప్ చేస్తారు. సో ఇది కూడా నాబార్డే చొరవ తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా నాబార్డ్ యొక్క రూల్స్ నాబార్డ్ యొక్క రోల్స్ అన్నమాట. ఇవి పదవులు. ఈ పదవులను ఉపయోగించి నాబార్డ్ అన్నది తన డ్యూటీని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు సంబంధించిన బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ కి సంబంధించి ఒక లెసన్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.